మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సేమ్ బ్రీడ్‌లో కొన్ని డాగ్స్ ఏంటంటే 18 ఇయర్స్ వరకు బతుకుతుంటాయి. కొన్ని డాగ్స్ ఏంటంటే 8 ఇయర్స్‌కే చనిపోతుంటాయి. చాలామంది దీనికి రీజన్ ఏంటంటే జెనెటిక్స్ అనుకుంటారండి. కానీ జెనెటిక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే. సో, మనం డైలీ తీసుకునే డెసిషన్స్ పెట్ యొక్క లైఫ్ స్టైల్ అనేది దాని యొక్క లైఫ్ స్పాన్‌ని మేజర్‌గా డిసైడ్ చేస్తుంది. సో, పెట్‌కి రెగ్యులర్‌గా వాకింగ్ లేకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ఒబేసిటీ, ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయలేకపోవడము, డెంటల్ హెల్త్ ప్రాపర్‌గా లేకపోవడము, రెగ్యులర్ డీవర్మింగ్ అండ్ వ్యాక్సిన్స్ లేకపోవడము, అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ వెట్ హెల్త్ చెకప్స్ లేకపోవడము. ఇవన్నీ ఏంటంటే పెట్ హెల్త్‌ని ఒక రోజులోనే పాడు చేయవండి. స్లోగా బాడీలో ఒక్కొక్క ఆర్గాన్ లైక్ మెయిన్ ఆర్గాన్స్ కిడ్నీ, లివర్, హార్ట్, దాని ఇమ్యూన్ సిస్టము, జాయింట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా డ్యామేజ్ అవుతుంటాయి. అదే ఒక పెట్‌కి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ డెంటల్ హెల్త్ చెకప్ మెయింటైన్ చేస్తూ, ఇవ్వాల్సిన డీవర్మింగ్ అని వ్యాక్సినేషన్ టైంకి ఇస్తూ ఉంటే ఏంటంటే అవి నార్మల్‌గా కంటే కూడా చాలా ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. మీ డాగ్ ఎన్ని రోజులు బ్రతుకుతుందో అనేది కంప్లీట్‌గా మన చేతిలో లేకపోవచ్చు. కానీ ఎంత హెల్తీగా, ఎంత హ్యాపీగా బ్రతుకుతుంది అనేది మాత్రము చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పెట్ రిలేటెడ్ వీడియోస్ కోసము మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.